Hi, morning. Welcome to GATE Degree and PG College. Fundamentals of Accounting 1, Session 2. In the previous session, we have come across about the introduction to accounting, and next one, the origin of accounting, how it came into existence. And today we'll go for further sessions, and this is factors common to every business organization. Every business organization. Every business organization. So before moving to this one, let us have a simple definition of a business organization. What is meant by business organization? Business organization means buying and selling of goods and services with a view to earn profit. So this is what is called business. Business means buying the goods and services and selling the same to earn profit. To earn profit. So such an activity is considered to be business. And those activities which take up is called business organization. ఎవరైతే లాభాన్ని సంపాదించాలి అన్న ఉద్దేశంతో వస్తువుల్ని కానీ సేవల్ని కానీ కొని తిరిగి అమ్మడం అనేటటువంటి ప్రక్రియని చేస్తారో దానిని వ్యాపారము అంటారు. ఆ వ్యాపారము అనేటటువంటి ప్రక్రియను చేసేటటువంటివన్నీ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్గా పిలవడం జరుగుతుంది. నౌ let us come to factors common to every business organization. So ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కి కూడా కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటవి? ప్రతి బిజినెస్ ఆర్గనైజేషను, ప్రతి వ్యాపార సంస్థ కొన్ని వాటితో డీల్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటి అనేది చూస్తే మొట్టమొదట వ్యక్తులతో లేదా పర్సన్స్, what we say persons, other business organizations, ఇతర వ్యాపార సంస్థలతో, వీటితో డీల్ చేయాల్సి వస్తుంది. అట్లాగే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని అసెట్స్ని కలిగి ఉంటాయి. అంటే వాట్ వి సే ఆస్తులు లేదా అసెట్స్, వీటితో డీల్ చేయాల్సి వస్తుంది. అట్లాగే కొంత రకమైనటువంటి, ఇప్పుడు స్టాక్ కూడా వీ కెన్ సే స్టాక్. అదేవిధంగా కొన్ని ట్రాన్సాక్షన్స్ని చేయడం వల్ల కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. అట్లాగే కొన్ని ఖర్చులు చేయడం వల్ల ఎక్స్పెన్సెస్ అనేటివి కూడా ఉంటాయి. సో ఇవి ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్కి కూడా కామన్గా ఉండేటటువంటి ఫ్యాక్టర్స్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. అండ్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్గా తీసుకున్నా కానీ మనకు దాదాపుగా 4-5 రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి సోల్ ప్రొపరైటర్షిప్ అని, ఆ తర్వాత పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ అని, కంపెనీ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అని, తర్వాత జాయింట్ హిందూ అండ్ డివైడెడ్ ఫ్యామిలీ, and we have cooperative societies, and we have one more thing, recent trend LLP అనేసి చెప్తూ ఉంటారు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో ఈ రకమైనటువంటి 5-6 రకాల బిజినెస్ ఆర్గనైజేషన్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా సరే ఖచ్చితంగా ఈ కామన్గా ఉండే ఈ ఫ్యాక్టర్స్తోనే బిజినెస్ యాక్టివిటీస్ని చేయవలసిన అవసరము ఉంటుంది. సో వీటిని మనం అకౌంటింగ్లో ఎలా క్లాసిఫై చేసుకోవాలి అనేది చూద్దాం. సో మనం పుస్తకాలు రాయాలి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అకౌంటింగ్? ప్రధానంగా అకౌంటింగ్ మనకు ఏ విధంగా అవసరము అనేది చూస్తే మొట్టమొదట మనం చేసేటటువంటి యాక్టివిటీ వల్ల మనకు లాభం వచ్చిందా
నష్టం వచ్చిందా. సో వెదర్ వి గెయిన్డ్ ఆర్ లాస్ట్. సో దట్ ఈస్ ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ అకౌంటింగ్. ముందు మనం అది తెలుసుకోవాలి. సో టు నో వెదర్ ప్రాఫిట్ or loss earned or met. ఆ తర్వాత టు ఇన్ఫార్మ్ టు గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ with income tax department and similarly banks and other types of organizations. మనం వాటికి అనేక రకాలైనటువంటి రిపోర్ట్లని మనం సబ్మిట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. సో ఇదొక కారణము. అలాగే ఇన్వెస్టర్స్ ఎవరైతే బిజినెస్లో పెట్టుబడి పెట్టుంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, టు ఇన్ఫార్మ్ టు ఇన్వెస్టర్స్. ఆ తర్వాత అఫ్ కోర్స్ టు ది ఇంట్రెస్టెడ్ పార్టీస్ like media, public, and one more thing is for comparative analysis. ఈ సంవత్సరం మనకు ఎంత లాభం వచ్చింది, పోయిన సంవత్సరం ఎంత లాభం వచ్చింది, రాబోయే సంవత్సరంలో ఎంత లాభం రావచ్చు అంటే ప్రిడిక్షన్కి లేదా ఫోర్కాస్టింగ్కి. సో ఈ కారణాల వల్ల, ఈ ఉద్దేశాల వల్ల మనం అకౌంటింగ్ అనే దాన్ని చేయవలసిన అవసరము వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ very common factors to every business organization. And next one is the purpose of accounting యొక్క ఉద్దేశాలు. And we'll move on to the next topic. Classification of accounts. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా వ్యక్తులతోనూ, ఇతర వ్యాపార సంస్థలతోనూ, ఆస్తులతోనూ, అప్పులతోనూ, ఆదాయాలతోనూ, ఖర్చులతోనూ ఎలా అయితే డీల్ చేస్తూ ఉంటుందో వాటిని మనము క్లాసిఫై చేస్తూ ఉన్నాం. దానికోసం అకౌంట్ని రెండుగా డివైడ్ చేశారు. వాటిలో ఒకటి పర్సనల్ అకౌంట్ అని, ఇంకొకటి ఇంపర్సనల్ అకౌంట్ అని చెప్తారు. పర్సనల్ అకౌంట్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్. అండ్ పర్సనల్ అకౌంట్ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ, దీన్ని మళ్ళీ 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి న్యాచురల్ పర్సన్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్స్. చూడండి, అకౌంట్స్ని 2 రకాలుగా బేసిక్గా క్లాసిఫై చేశారు. ఒకటి వచ్చి పర్సనల్ అకౌంట్ అని, ఇంకొకటి ఇంపర్సనల్ అకౌంట్ అని క్లాసిఫై చేయడం జరిగింది. ఈ పర్సనల్ అకౌంట్ని మళ్ళీ 3 రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి వచ్చి న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఆర్ అకౌంట్. వాట్ వి సే అకౌంట్, రిప్రజెంటేటివ్ అకౌంట్స్.
అలాగే ఈ ఇంపర్సనల్ అకౌంట్ని రెండుగా క్లాసిఫై చేశారు. ఒకటి వచ్చి రియల్ అకౌంట్ అని, ఇంకొకటి నామినల్ అకౌంట్ అని. రియల్ అకౌంట్, నామినల్. చూడండి, once again I repeat, accounts classification is done in two parts. One part is known as personal account, another part is known as impersonal account. And personal account is further divided into or classified into three types. One is natural persons, artificial persons, and representative persons or accounts. And coming to impersonal account, and it is again classified into two types. One is called real account, another one is called nominal account. And here we have real account is further divided into three types. One is known as tangible, intangible, intangible. సో ఇప్పుడు మనం ఈ అకౌంట్స్లోకి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రూప్ చేయడం చూద్దాం. న్యాచురల్ పర్సన్స్ మనం ఇంతకుముందు మొదట బిగినింగ్ అప్పుడు చెప్పుకున్నాం, వ్యక్తులతో, అలాగే ఆస్తులు, ఆ తర్వాత వాట్ వి సే ఇన్కమ్స్ లేదా ఆదాయం, ఖర్చులు లేదా వ్యయాలు. సో వీటిని మనం ఇక్కడ గ్రూప్ చేయడానికి చూద్దాం. సో న్యాచురల్ పర్సన్ అంటే ఎవరు అంటే హ్యూమన్ బీయింగ్స్. మనం ఎవరైతే పేర్లను కలిగి ఉంటామో హ్యావింగ్ లైఫ్ వాళ్ళనంతా కూడా న్యాచురల్ పర్సన్స్గా గ్రూప్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ, కృష్ణ, సీత or etc. These all fall under natural persons. And next, artificial persons means which are established under the law. చట్టం చేత రూపొందించబడినటువంటి కృత్రిమమైనటువంటి వ్యక్తులు అంటే అదర్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఇతర వ్యాపార సంస్థలు ఏమైనా కావచ్చు. అది XYZ కంపెనీ, ABC ఫర్మ్ ఆర్ ఆంధ్ర బ్యాంక్ ఆర్ ఇండియన్ బ్యాంక్ ఆర్ వాట్ వి సే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆల్ దీస్ will fall under artificial persons. And next, representative persons. Representative accounts are representative persons. So here salary payable or expenses payable, or we say incomes receivable. All these will come under representatives accounts. And now coming to real account and nominal account. Real account, so this is with personal account, and all assets will fall under real account. So this is a real account. So real account will have assets, and assets have been classified into one, tangible assets, intangible assets, and one more is there, that is fictitious assets. కల్పిత ఆస్తులు. టాంజిబుల్ అంటే మన కంటికి కనిపించేటటువంటివి, which can be seen and touched, and intangible which you cannot see and touch. And fictitious, there are some assets which are created, and that we will discuss in future sessions. And these are the assets which fall under real account. So tangible assets means we have buildings, land, machinery, etc. All these can be touched and seen. And intangible, you cannot see.
tangible, intangible. You cannot see, which cannot be seen. What type of assets? Those are intangible assets. Say goodwill is an intangible asset, and trademarks, these are intangible assets. Next, coming to fictitious assets. Fictitious, kalpitamainatvantivi, and you can say preliminary expenses. Such type of assets are called fictitious assets. And coming to nominal account which relate to incomes and expenses. So every business organization, when it sell the goods, it will earn the money income, and whereas when it purchases the goods, it will incur expenditure. So all types of such incomes and expenses will fall under nominal account. We have grouped the factors that are common to every business organization, and those are: persons will come under personal accounts, and assets will come under real account, and whereas incomes and expenses will come under nominal account. So these are the today's session's topics, and in the further sessions we will move on to the golden rules of accounting, which are very, very essential for writing the journal entries. And till then, bye.